వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. సాధారణంగా ఆషాఢ మాసం అనగానే మనకు గుర్తొచ్చేది అమ్మవారు కదండి. అయితే ఈ అమ్మవారి శాకాంబరి ఉత్సవాలే గాని ఆషాఢ మాసంలో జరిపే అమ్మవారి ఎన్నో కార్యక్రమాల్ని గాని మనం ప్రతి ఏడాది చూస్తూనే ఉంటాం. అసలు ఆషాఢం వెనకాల రహస్యాలేంటి, మనకు ప్రతిసారి ఇలా అమ్మవారిని ఎందుకు తలుచుకుంటాం ఆషాఢం అనగానే, అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళని కూడా దూరంగా ఉంచాలనే నానుడి కూడా వస్తూ ఉంది కదా తరతరాలుగా. అసలు ఈ ఆషాఢం స్టోరీ ఏంటి, ఇవన్నీ ధర్మ సందేహాలని తీర్చడానికి ఈ రోజు మనతో పాటు ఆచార్యులు శరత్ శర్మ గారు ఉన్నారు, అయ్య గారు. వారిని అడిగి వారి మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. స్వామి నమస్తే అండి, మీకు సుమన్ టీవీకి స్వాగతం. స్వామి చెప్పండి, అసలు ఆషాఢం అనగానే అమ్మవారే మాకు ఎందుకు గుర్తొస్తుంది, అసలు దాని వెనకాల చరిత్ర ఏంటి? ఆషాఢం అనగానే అమ్మవారి యొక్క ప్రకృతి స్వరూపం. అమ్మవారు అంటేనే ప్రకృతి. ప్రకృతిలో మనకు ఈ యొక్క మాసంలో ఋతువులు చేంజ్ అవుతాయి. ఋతువులు చేంజ్ అవడం వల్ల వాతావరణంలో మార్పులు రావడం జరుగుతుంది. ఈ మార్పులు రావడం వల్ల ఏమవుతున్నాయి, మనకు ఈ యొక్క క్రిమి కీటకాలు ఉత్పత్తి అయ్యి ఈ యొక్క జనసముద్రాన్ని నాశనం చేయడానికి ఈ యొక్క క్రిమి కీటాలు వచ్చి రోగాలు రొప్పులు రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ యొక్క అమ్మవారి శక్తి స్వరూపం, ప్రకృతి స్వరూపం, అమ్మవారిని ఆరాధిస్తే ఆ యొక్క రోగాలు రూపులు లేకుండా, ఎవరికి బాధలు లేకుండా, అనారోగ్య బాధలు లేకుండా ఉండడానికి ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవారిని విశేషంగా పూజనం చేయడం జరుగుతుంది. అందులో విశేషించి తెలంగాణలో మనకు బోనాలు విశేషం. ఆ తెలంగాణ బోనాల్లో ఎల్లమ్మ పుల్లమ్మ గ్రామ దేవతలందరూ కూడా ఈ యొక్క ఆషాఢ మాసంలోనే బోనాలు సమర్పించడం జరుగుతుంది. అంటే ఏ శుభకార్యం జరిగినా కూడా మనకు బోనాలు సమర్పించడం మనకు ఆచారంగా వస్తున్నది. మనం బోనాలు ఎందుకు సమర్పిస్తాము, మా ఇంట్లో అంత శుభంగా జరగాలి, మాకు ఆరోగ్యాలు బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, మా కుటుంబం బాగుండాలనే ఆలోచనతోటి ఈ బోనాల్ని పోచమ్మకు కానీ, ఎల్లమ్మకు కానీ, పెద్దమ్మకు కానీ, మైసమ్మకు కానీ ఈ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. అందులో ఈ ఆషాఢ మాసంలోనే ఋతువులు చేంజ్ అవుతాయి, వాతావరణం చేంజ్ అవుతుంది. అదే ఇప్పుడు మనకు ఇంగ్లీష్ లో అంటున్నారు కదా సీజనల్ చేంజెస్. కాబట్టి ఈ సీజనల్ డిసీజ్ రావడం కూడా ఈ ఆషాఢంలోనే రావడం జరుగుతుంది. మనకి ఇందులో దక్షిణాయనం కూడా ప్రవేశం జరుగుతుంది. ఇందులో ఈ ఆషాఢ మాసంలోనే దక్షిణాయన ప్రవేశం కూడా జరుగుతుంది. అంటే ఈ యొక్క సమయం నుంచి ఇప్పటి నుంచి మనకు ఈ ఆషాఢ మాసంలో ఇంకొకటి విషయం ఏంటిది, తొలి ఏకాదశి రావడం జరుగుతుంది. తొలి ఏకాదశి రోజున అమ్మవారికి పూజలు చేయడం జరుగుతుంది. అందరు దేవతలందరూ కూడా ఇప్పటి నుంచి మనకు పండుగలు స్టార్ట్ అవుతాయి. ఆషాఢం తర్వాత శ్రావణం రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి మనకు పండుగలు ప్రారంభమవుతాయి. అందుకో ఇది నాందిగా మనకు ఈ యొక్క ఆషాఢ మాసాన్ని చెప్పడం జరుగుతుంది. అందులో విశేషించి ఆషాఢ మాసంలో మనకు వ్యాస పౌర్ణమి వస్తుంది, గురు పౌర్ణమి. పౌర్ణమి రోజున వ్యాస పౌర్ణమి వస్తుంది. ఆ రోజున మనం గురువును పూజించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు తెలంగాణలో భద్రకాళిలో, అదేవిధంగా మన వాగ్దేవిలో కూడా అన్ని అమ్మవారి ఆలయాల్లో శాకాంబరి మహోత్సవాన్ని కూడా చేయడం జరుగుతుంది. మరి ఈ శాకాంబరి మహోత్సవం ఎందుకు చేయడం అంటే, ఈ యొక్క కాయగూరలు పూర్వకాలంలో మనకు కరువు కాటకాలు రావడం వల్ల ఆకలి బాధ తీర్చుకోవడానికి అమ్మవారిని ఉపాసించేది. ఈ ఆషాఢ మాసంలోనే వర్షాకాలం కూడా ప్రారంభమవుతుంది, వర్షాలు పడడం జరుగుతుంది. ఈ సమయంలోనే అమ్మవారికి దొరికినటువంటి మనము అక్షయపాత్రలుగా అమ్మవారికి మనం ఒకటి ఇస్తే అమ్మవారికి మనకు 100 ఇస్తుంది. అదేవిధంగానే మనకు దోచినటువంటి కాయగూరలు గాని ఫల పుష్పాలు గాని అమ్మవారు సమర్పిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మనందరూ కూడా సుభిక్షంగా సకాలంలో వాతావరణాలు వర్షాలు పడి ఏడాదంతా కూడా సుఖంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవారిని ఎంతో వైభవంగా మనము పూజన చేసుకోవడం. శాకాంబరి ఉత్సవాలు కూడా మన దేవాలయంలో చాలా విశేషంగా అమ్మవారికి వివిధ రకాలైన పూలతోటి కాయగూరలతోటి అలంకరణ చేయడం జరుగుతుంది. అమ్మవారి అనుగ్రహము మన భక్తులందరూ కూడా, జనాలందరూ కూడా ఉండాలని చెప్పేసి చేస్తుంటారు. అయితే అండి ఇంకొక చిన్న విషయం, ఆషాఢ మాసం అనగానే అంటే కొత్తగా పెళ్ళైన పిల్లలు కూడా ఒక దగ్గర ఉండకూడదు అని అంటారు కదా, దాని వెనకాల రీజన్ ఏంటి? దాని వెనక రీజన్ ఏంటంటే, ఇప్పుడంతా కూడా మనకు పూర్వం అంతా కూడా మనకు వ్యవసాయ కుటుంబాలు. అవును, పూర్వం అంతా కూడా వ్యవసాయ కుటుంబాలే. ఈ ఉద్యోగాలు ఇవన్నీ ఈ కాలంలో వచ్చాయి. పూర్వకాలం మన వ్యవస్థ అంతా, వివాహ వ్యవస్థ అంతా కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబాల నుంచే రావడం జరిగింది. మరి ఈ ఆషాఢ మాసంలో వివాహం చేయడం వల్ల, అంటే ఈ ఆషాఢ మాసంలో భార్యాభర్తల్ని దగ్గర ఉంచకుండా దూరంగా ఉంచాలో అంటారు. ఎందుకంటే ఇప్పుడు నాట్లు వేయడం,
నారు వేయడం. నారు వేయడం ఇప్పుడు భార్య భర్తలు కలిసి ఉండే ఇంట్లో వాళ్ళకు కార్యక్రమాలకు చేసుకోవాలన్న ఇబ్బంది. కొత్త దంపతులకి ఆ యొక్క అన్యోన్యతను దగ్గర చేయాలని ఉంటుంది, కానీ ఈ యొక్క అన్యోన్యత కొద్దిగా వాళ్ళు దానిలో పడి మన యొక్క వ్యవసాయాన్ని మర్చిపోతారన్న ఆలోచనతోటి అదొకటి. పెద్దలు నిర్ణయించారు. ఆ పెద్దలు నిర్ణయించింది అదొకటి. మనకు ఈ ఆషాఢ మాసంలో వీరు ఒకేలా సంయోగం చెందడం వల్ల ఇప్పటి నుంచి వాళ్ళకి నెల తప్పితే 9వ నెల వచ్చేసరికి మనకు మళ్ళీ నారు కోసే మళ్ళీ నారు పెట్టే సమయం వస్తుంది. ఎండాకాలం అవుతుంది. ఆ ఎండాకాలంలో ఈ యొక్క గర్భవతులు ఇబ్బందులు పడతారనే ఆలోచనతో దాని పూర్వులు మన యొక్క ఋషులు విజ్ఞత చేత ఈ యొక్క ఆషాఢ మాసంలో ఈ అత్త కోడలు గాని భార్య భర్తలు కలిసి ఉండడం అంటే ఇండైరెక్ట్ గా అత్త కోడలు ఒక దగ్గర ఉండడం అంటే భార్య భర్తలు ఒక దగ్గర ఉండడమే కాబట్టి అలా చెప్పారు. అలా చూడడం జరిగింది. చాలా చక్కగా వివరించారండి మా ప్రేక్షకులకు. ధన్యవాదాలు. శుభం వస్తుంది. శుభం భూయాత్.